తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెనిజులా అధ్యక్షుడిని ఏ హక్కుతో అమెరికా బందీగా పట్టుకుంది? అసలు వెనిజులాపై ట్రంప్కు కోపం ఎందుకు? వెనిజులా అధ్యక్షుడు మదురోతో పాటు అతని భార్యను అమెరికా బందీలుగా చెరపట్టడం ఈ కొత్త సంవత్సరంలో ప్రజాస్వామ్యవాదులని కలవరపాటుకు గురిచేసింది. అమెరికా దృష్టిలో లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికా ఖండం తన పెరటి తోట అనుకుంటుంది. ఏ అధికారాన్నైనా ఎలాంటి అరాచకాన్నైనా చేయొచ్చు అనే ఒక నీతి మాలిన పనిని అమెరికా గత 75 సంవత్సరాలుగా చేస్తున్నదే. కానీ 30 ఏళ్ల క్రితం ఈ సామ్రాజ్యవాదానికి వామపక్షాల రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. వెనిజులాలో ఉన్న అపార క్రూడాయిల్ నిక్షేపాలపై అమెరికా కన్ను పడింది. ప్రపంచంలో ఉన్న క్రూడాయిల్ నిల్వల్లో 1/5 వంతు అంటే ప్రపంచం మొత్తం మీద 100 పీపాల క్రూడాయిల్ ఉందనుకుంటే ఎగ్జాంపుల్కు 20 పీపాల క్రూడాయిల్ నిల్వలు వెనిజులా దేశంలో ఉన్నాయి. సో ఇప్పుడు ట్రంప్ కన్ను దానిపై పడింది. ఆ ఆయిల్ను అమెరికా కంపెనీలకు కట్టబెట్టే కుట్రలో భాగమే వెనిజులాపై అమెరికా సైనిక చర్య. అమెరికా తన మాట వినని వెనిజులా అధ్యక్షులను ఇలా బందీలుగా చేయడం ఇది మొదటిసారి కాదు, 4వసారి. వెనిజులాపై అమెరికా చేస్తున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు కేవలం ఏదైనా ఒక కుక్కను చంపాలంటే ముందు పిచ్చి కుక్కగా ముద్ర వేస్తామే ఆ తరహా కుట్ర తప్ప అందులో వాస్తవాలు లేవు. ఇదే అమెరికా సద్దాం హుస్సేన్ను ఉరితీసే ముందు కూడా ఇరాకులో జీవ రసాయనాలు ఉన్నాయని, ప్రపంచానికి అవి చాలా ప్రమాదకరమని కూడా ప్రచారం చేసింది. పాలస్తీనా విషయంలో యాసర్ అరాఫత్ దేశ ప్రయోజనాల విషయంలో చేస్తున్న పోరాటాన్ని ఇదే అమెరికా ఉగ్రవాదంగా ముద్ర వేసింది. ఇవన్నీ ఒట్టి అబద్ధాలేనని తర్వాత కాలంలో తేలిపోయింది. ఒక దేశ ప్రజలు చట్టబద్ధంగా నియమించుకున్న అధ్యక్షుణ్ణి అమెరికా నియంతలాగా, బందీగా, ఒక దోపిడీదారులాగా పట్టుకొని పోయి ఆ దేశాన్ని తామే పరిపాలిస్తాము అని చెబుతుంటే ఇక ఐక్యరాజ్య సమితి ఏం చేస్తోంది అనే ప్రశ్న ఇప్పుడు చాలామందిని వేధిస్తోంది. భద్రతా మండలి సమావేశం పెట్టి ఎందుకు అమెరికా వైఖరిని ఎండగట్టలేదనే వాదన కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశమైనటువంటి కొలంబియా, చైనా, రష్యా వంటి దేశాలు అమెరికా వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి. ఒక ఇజ్రాయెల్ దేశమే ఇప్పటి వరకు అమెరికాను సమర్థించింది బహిరంగంగా. ఇక మోడీ పాలనలో భారతదేశం మౌనముద్ర దాల్చింది. ట్రంప్ గురించి అయితే అసలు నోరు తెరిచే పరిస్థితే లేదు. నాగరిక ప్రపంచంలో బలమున్న దేశం పక్క దేశం మీద పడి అధ్యక్షుడిని ఎత్తుకుపోతుంటే ఖండించలేని పరిస్థితి భారతదేశానికి ఎందుకు దాపురించిందో తెలియట్లేదు. వెనిజులా ప్రజల విషయంలో భారత్ కన్సర్న్ చూపించింది తప్ప అమెరికా చర్యను ఖండించే సాహసం చేయలేదు. వెనిజులా అధ్యక్షుడు మదురో ఎన్నికైనప్పుడు అభినందించిన భారతదేశానికి ఆయనను అక్రమంగా అమెరికా బంధిస్తే ఎందుకు వ్యతిరేకించే ధైర్యం లేదు? ఇంకో విషయం, మదురో శ్రీ సత్యసాయిబాబా భక్తుడు. ఆయన పుట్టపర్తికి కూడా వచ్చి చాలాసార్లు సాయిబాబా ఆశీస్సులు తీసుకున్నాడు. సత్యసాయిబాబా చనిపోయినప్పుడు అక్కడ వెనిజులాలో సంతాప దినంగా కూడా పాటించారు. సో అలాంటి అనుబంధం ఉంది భారతదేశానికి వెనిజులాకి మధ్య. అమెరికా డ్రగ్స్ ఆరోపణలపై శిక్ష పడిన పండూరాస్ దేశ అధ్యక్షుడిగా ఉన్న హెన్రిస్ను ఇప్పుడు అమెరికా క్షమాభిక్ష ప్రకటించి విడుదల చేయాలని నిర్ణయించింది. మరి ఎలాంటి ఆధారాలు డ్రగ్స్కు సంబంధించి కేవలం ఆరోపణలు ఉన్న మదురోను మాత్రం ఆయన భార్యను ఎందుకు బందీ చేసింది? అమెరికా ద్వంద్వ విధానాలకు, ద్వంద్వ వైఖరికి ఇదొక ఉదాహరణ. ట్రంప్ ఇదొక్కటే కాదు, వెనిజులా విషయంలోనే కాదు, హ్యూగో, క్యూబా, కొలంబియాపై కూడా ఇదే రకమైన హెచ్చరికలు చేస్తున్నాడు. ప్రెస్ మీట్లోనే బెదిరిస్తున్నాడు. ఐరోపా దేశాలు కూడా ట్రంప్ పట్ల మెతక వైఖరిని అవలంబిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆయిల్ నిల్వలు అమెరికాకు వస్తే దాని పక్కన మేము కూడా అంత మేయచ్చు అనే ఒక గోతికాడ నక్క వైఖరిని ఐరోపా దేశాలు ప్రదర్శిస్తున్నాయి. గత చరిత్రలో హిట్లర్ ఎలాగైతే వైఖరిని అవలంబించాడో, ఒక్కొక్క దేశాన్ని తన స్వాధీనం చేసుకుంటూ దండయాత్ర చేసుకుంటూ వచ్చాడో అలాంటి వైఖరిని ఇప్పుడు హిట్లరు ప్రదర్శిస్తుంటే మన భారతదేశం కూడా వ్యతిరేకించలేని నిస్సహాయ స్థితిలోకి ఎందుకు పోయింది? ఈ పరిస్థితి ఈరోజు వెనిజులాకు వచ్చిన పరిస్థితి రేపు ఇంకో దేశానికి రావచ్చు, రేపు మనకు కూడా రావచ్చు. మరి ఎందుకు ఈ అప్రజాస్వామిక విధానాన్ని భారత్ ప్రశ్నించలేకపోతుంది? ఇప్పటికే మోదీ విధానాల వల్ల మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి నేపాల్, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్లు మనకు వ్యతిరేకంగా మారిపోయాయి. భారతదేశానికి ఒకప్పుడు మిత్రదేశంగా, పూర్తి హిందూ దేశంగా ఉన్న నేపాల్ కూడా
ఎందుకు హిందుత్వ శక్తులు పరిపాలిస్తున్న భారత్కు వ్యతిరేకంగా మారిందో అందరూ ఆలోచించాలి. ఒక దేశాధ్యక్షుడిని అమెరికా అక్రమంగా బందీ చేస్తే భారత్ ఎందుకు మౌనం వహిస్తుందనేది జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. 56 ఇంచుల మోడీ ధైర్య సాహసాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయనేది ఇప్పుడు దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మోదీ గారు చెప్పండి, వినాలని ఉంది.